ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన పోకో C61 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది. మార్చి 26న పోకో C61 భారతదేశంలో ప్రారంభిస్తామని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా ఛానల్ ద్వారా ధృవీకరించింది. దేశంలోని ఎంఐ ఉప బ్రాండ్ అయిన పోకో C61 ఫోన్ ను కొత్త హ్యాండ్సెట్ ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్లు స్పష్టం చేసింది. పోకో C61 అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు అతిపెద్ద బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6GB అన్బోర్డ్ ర్యామ్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ ద్వారా పనిచేసే ఈ ఫోన్ మార్చి 26 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేస్తారు. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం ఇది డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫ్లిప్కార్ట్ ఫోన్ డిజైన్ కొన్ని స్పెసిఫికేషన్లను టీజ్ చేస్తూ ప్రత్యేకమైన మైక్రోసెట్ ను రూపొందించింది. ఫ్లిప్కార్ట్ మైక్రోసెట్ ప్రకారం పోకో C61 లో 90Hz HD ప్లస్ డిస్ప్లే, 6GB ర్యామ్తో పాటు మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం వినియోగదారులు అదనంగా 6GB వర్చువల్ ర్యామ్ను పొందవచ్చు. అలాగే ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. పోకో C61 రెడ్మీ A3కు సంబంధించిన రీబ్రాండెడ్ వర్షన్గా వస్తుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. పోకో C61 4GB ప్లస్ 64GB, 6GB ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ ధర 7499 నుంచి 8499 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోకో C61 6.71 అంగుళాల HD ప్లస్ LCD స్క్రీన్ తో 500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. అలాగే గోరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది. అపిక్స్ కోసం పోకో C61 8 మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో వస్తుంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.